నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ అరియర్‌ల చెల్లింపులలో కదలికండి. బిల్లులలో కదలిక పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 210 నెలల డీఏ అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయండి. వీటిలో కరోనా సాకుతో 54 నెలల వరకు సుమారుగా అరియర్స్‌ని అంటే జూన్ 2020, జూలై 2020 జనవరి 2020, జనవరి 2021, జూలై 2020 ఈ 3 డీఏలకు సంబంధించి డీఏ, డీఆర్‌లండి. దాదాపుగా 54 నెలలకు సంబంధించిన డీఏ, డీఆర్‌లు కరోనా సాకుతో అయితే చెల్లించలేదు. మాఫీ చేశారు. ఇక మామూలుగా చెల్లించవలసిన డీఏ వివరాలకు ఇచ్చినట్లయితే జూలై 2018 డీఏలు 30 నెలలు అంటే జూలై 2018 నుంచి డిసెంబర్ 2020 వరకు గల ఈ 30 నెలలు. తర్వాత సెకండ్ డీఏ జనవరి 2019 డీఏ. ఇక్కడ మనకు 31 నెలలు మనం చూసుకోవచ్చు. జనవరి 2019 టు జూలై 2021 31 మంత్స్ ఇక్కడ. జూలై 2019 డీఏ 30 మంత్స్. ఇక్కడ మనకు ఫ్రమ్ జూలై 2019 టు డిసెంబర్ 2021 వరకు 30 నెలలు. ఇక జనవరి 2020 4th డీఏ అండి. ఇక్కడ మనకు 24 నెలలు బకాయిలు పడింది ప్రభుత్వము. ఫ్రమ్ జనవరి 2020 టు డిసెంబర్ 2021 24 మంత్స్ అయితే ఇక్కడ బకాయిలు. తర్వాత డీఏ 5th డీఏ అండి ఇది. జూలై 2020 డీఏ, డీఆర్ అండి. ఇక్కడ మనకు 18 మంత్స్ అయితే బకాయిలు పడింది. ఫ్రమ్ జూలై 2020 టు డిసెంబర్ 2021 18 మంత్స్ ఎరియర్స్. 6th డీఏ జనవరి 2021 డీఏ అండి. ఇక్కడ మనకు 12 మంత్స్ అయితే పెండింగ్ ఉంది. ఫ్రమ్ జనవరి 2021 టు డిసెంబర్ 2021 12 మంత్స్ డీఏ పెండింగ్లో ఉంది. డీఏ, డీఆర్లు. 7th డీఏ వచ్చేసి జూలై 2021. ఇక్కడ మనకు డీఏ, డీఆర్లు 6 నెలలకి అయితే బకాయిలు. ఫ్రమ్ జూలై 2021 టు డిసెంబర్ 2021. 8th డీఏ అండి. జనవరి 2022 డీఏ అండి ఇది. ఇక్కడ మనకు 18 మంత్స్ బకాయిలు. ఫ్రమ్ జనవరి 2022 టు జూలై 2023 18 మంత్స్ పెండింగ్ డీఏ, డీఆర్ అరియర్స్. ఇక 9th జూలై 2020 డీఏ, డీఆర్ అండి. ఇక్కడ మనకు 16 మంత్స్ ఫ్రమ్ జూలై 2022 టు అక్టోబర్ 2023 16 మంత్స్కి డీఏ, డీఆర్ పెండింగ్లు. ఇక 10th డీఏ అండి. ఇక్కడ మనకు జనవరి 2023 డీఏ. ఇక్కడ మనకు 14 మంత్స్ అరియర్స్ ఉన్నాయి పెండింగ్ బకాయిలు. ఫ్రమ్ జనవరి 2023 టు మార్చి 2024. వీటన్నిటిని మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తామనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అలాగే మనకు ఈ డీఏ వచ్చేసి జనవరి 2029 డీఏ వచ్చేసి ఆగస్టు 2021 నుంచి క్యాష్ రూపంలో చెల్లిస్తూనే ఉన్నారు. మనకు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా క్యాష్ రూపంలో చెల్లిస్తూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా క్యాష్ రూపంలో చెల్లిస్తూనే ఉన్నారు. దీని తర్వాత ఈ అరియర్స్ తర్వాత క్యాష్ రూపంలో అంటే మనకు జీతంతో పాటు పెన్షన్లు అయితే పెన్షన్తో పాటు క్యాష్ రూపంలో డీఏ, డీఆర్లను చెల్లిస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ అరియర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ ఒక్క డీఏకి కూడా ఇంతవరకు చెల్లించలేదు.
అంటే గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే ఒక్క పెండింగ్ డీఏని కూడా మనకైతే చెల్లించలేదు ఇదివరకి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలైనటువంటి డీఏ అండి ఇది. జూలై 2023 డీఏ. కానీ దీని జీవో మాత్రం మనకు గత ప్రభుత్వమే విడుదల చేసింది. 15th మార్చ్ 2024 అండి. ఇక్కడ సో ఈ 2 జనవరి అండ్ జూలై 2023 ఈ 2 జీవోలు అయితే మనకు 15th మార్చ్ 2024 రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మనకు 11 మంత్స్ అరియర్స్ అయితే ఉన్నాయండి. ఫ్రమ్ జూలై 23 టు జూన్ 2024 ఇక్కడ మనకు సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 12 డిఏస్ అయితే ఉన్నాయి. 12 నెలలకు సంబంధించి డిఏలు అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు 210 నెలలకు సంబంధించి డిఏ, డిఆర్ అరియర్స్ రావాల్సి ఉంది. అనగా ఒక్కొక్క ఉద్యోగి లేదా పెన్షనర్కి 2 to 4 lakhs, 4 కంటే ఎక్కువే ఉందండి. 2 to 8 lakhs కూడా ఉంది వాళ్ళ యొక్క బేసిక్ని బట్టి. సో కామన్గా తీసుకున్నట్లయితే 2 to 4 lakhs రావాల్సి ఉంది. వీటి కోసం ఉద్యోగ పెన్షనర్లు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏమిటంటే ఈ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ, డిఆర్లలో కదలిక అయితే రానున్నట్టు సమాచారం అందుతోంది. అయితే అది త్వరలోనే 2 ఇన్స్టాల్మెంట్లు డిఏ, డిఆర్ అరియర్స్ అయితే 2 ఇన్స్టాల్మెంట్స్ సంబంధించి ట్రెజరీ వారికి చెల్లించాలని చెప్పేసి సమాచారం అందినట్టు తెలుస్తుంది. సో మనం ముందే చెప్పుకున్నట్టుగా జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 బకాయిలను కరోనా సాకుతో అయితే వీటిని చెల్లించబోయేది లేదు అని చెప్పేసి మాఫీ చేశారు. కావున మిగిలిన డిఏలు, డిఆర్లు జనవరి 2021 నుంచి రావాల్సిన డిఏ, డిఆర్ అరియర్స్ బకాయిలను చెల్లింపులు జరపడానికి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులను లభ్యతను బట్టి ఈ అరియర్లను దసరా నాటికి అన్నీ కాకపోయినా కొన్నిటిని చెల్లించే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం అండి. సో మరీ ముఖ్యంగా మనకు ఇప్పుడు లాస్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డిఏ అమలైందో జూలై 2023కి సంబంధించి ఈ డిఏ, డిఆర్ బకాయిలు మనకు 12 నెలలకి బకాయిలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు 3.64%తో ఇవ్వాల్సి ఉంది. సో కాబట్టి వారి యొక్క బేసిక్లో మనం చూసుకున్నట్లయితే ఇది 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తారండి. మొదటిది సెప్టెంబర్ 2024లో చెల్లించాల్సింది. అంటే ఈ మంత్లో బిల్లులు పెట్టాల్సి ఉందండి దీనికి. సో ఎంత లేదన్నా 14.67%, సో 14.5%కి తక్కువ లేకుండా అయితే మనకు బేసిక్లో ఈ మంత్ సెప్టెంబర్ మంత్లో రావాల్సి ఉందన్నమాట. వీటికి సంబంధించి బిల్లులు కూడా మనము సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసుకోవడానికి త్వరలోనే ఆప్షన్ ఎనేబుల్ కాబోతున్నది తాజా సమాచారము. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.